హలో అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ అగ్రోస్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో కేఎస్ఆర్ అగ్రోస్ నుండి మల్టీక్రాప్ గ్రేడర్ గురించి తెలుసుకుందాం అన్నమాట. కేఎస్ఆర్ అగ్రోస్ వచ్చేసి మన ప్రొద్దుటూరులో ఆటో నగర్కు బయట వచ్చేసి డీమార్ట్ దగ్గర ఉంది కదా, డీమార్ట్ దగ్గరలో బైపాస్ రోడ్లో ఉందన్నమాట. ప్రొద్దుటూరు ప్రజలకు ఈ అడ్రస్ బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ మనం ఫస్ట్ రైతు మాటల్లో విందామన్నమాట మన గ్రేడర్ గురించి. గుంటూరు జిల్లా తాడికొండ అండి మాది. శనగల్లో నుంచి దువ్వ తీసేయడానికి తెచ్చామండి. పొద్దుటూరు సుధీర్ రెడ్డి గారు పంపించారు మాకు ఇది. అతను 3 ఏళ్ళ నుంచి మినువులు శనగలు కట్ల మిషన్లు వేసేయన్నీ మనకి ఇస్తున్నాడు. సర్వీస్ అంతా బాగుంది, అందుకని సుధీర్ రెడ్డి గారి దగ్గరే తీసుకున్నాము. సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ మెకానిక్ను కూడా పంపించాడని అన్ని ట్రైల్ వేసాము. ట్రైల్ అయితే అంతా నీట్గా వస్తున్నాయి. గింజల్లో ఏ ప్రాబ్లం లేదండి, క్లీన్ చేసుకోవడానికి మటుకు నీట్గా ఉంది. మరి విన్నారు కదా మన రైతన్న మాటల్లో మన మిషన్ గురించి. దీనివల్ల బెనిఫిట్స్ చూద్దామండి. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మనం సపోజ్ హార్వెస్టర్తో మనం ఇప్పుడు దాదాపుగా చిరుధాన్యాలు కానీ లేకపోతే కనుక కందులు కానీ శనగలు కానీ కోస్తున్నాం కదా. ఆ కోసినప్పుడు ఏమవుతుందంటే మట్టి పిల్లలు కానీ లేకపోతే చిన్న చిన్న గింజలు, పగిలిన గింజలు, దుమ్ము ధూళి అంతా కలిసి వస్తాయి కదా. పుల్ల అందుకు సన్న గింజ నాసు గింజ అన్నీ కలిసి వస్తాయి కదా. వాటన్నింటినీ మనం అట్టే అమ్మాలనుకుంటే ఏమవుతుందంటే కనుక వ్యాపారస్తులు వచ్చేసి వాటిని తక్కువ రేటు తగ్గడం కానీ లేకపోతే పేరు పెట్టడం కానీ చేస్తారు కదా. పోనీ వాటిని క్లీన్ చేద్దాం అనుకుంటే మన మనుషులతో చాలా ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది కదా. కానీ ఈ విధంగా చూసుకుంటే చూడండి, ఇక్కడ మట్టి పిల్లలు, పగిలిన గింజ, సన్న గింజలు అన్నీ ఇక్కడ సైడ్ వచ్చేస్తున్నాయి. దుమ్ము ధూళి మొత్తం పుల్లలన్నీ ఫిల్టర్ చేసేసి మనకు 100% రిజల్ట్తో మొత్తం అన్నీ నీట్గా గింజలు మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ట్రాక్టర్ సాయంతో రన్ చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు శ్రమ తగ్గిపోతుంది కదా. ఆ విధంగా చూసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి పుల్ల మొత్తము, తర్వాత దుమ్ము అంతా బయటకు కొట్టేస్తూ ఉంది. అక్కడ సైడ్ వచ్చేసి మట్టి పిల్లలు, సన్న పైలిన గింజలు అవన్నీ వచ్చేస్తాయి అనమాట. దీనికి సపోజ్ మనం తురు పోసుకోవాలంటే టయానికి గాలి తగ్గకపోవచ్చు, ఎక్కువ మంది మనుషులతో ఎక్కువ టైం పడుతుంది కదా. ఈ విధంగా వేసుకుంటే ఒక 2 మనుషులు అనుకో, ఆ 2 మనుషులతో ఇప్పుడు ఇక్కడ పైప్ ఉంది కదా, ఈ పైప్ వచ్చేసి స్క్రూ పైప్ అనమాట. లోపల ఎలివేటర్ ఉంటుంది, మొత్తము జస్ట్ మనం గింజలు అందిస్తూ ఉంటాయి కనుక ఆ గింజలను అది ఆటోమేటిక్గా తీసేసుకునేసి మొత్తం ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. మనకు అవుట్పుట్ ఎలివేటర్ ద్వారా బయటకు వచ్చేస్తాయి కదా. ఈ విధంగా చూసుకుంటే మనకు అంత ప్రాణి అంతా చాలా సింపుల్గా, అంటే ఎక్కువ మూటలు కూడా తక్కువ టైంలో మొత్తం ఫినిష్ చేసుకోవచ్చు కదా. మరి చూసారు కదా మన మిషన్ గురించి. అంటే ఈ మిషన్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక పైన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ను మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మీరు ఎక్కడ ఏరియాలో ఉన్నా కానీ మీకు మనకు ట్రాన్స్పోర్ట్ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తారనమాట ఈ మిషన్లు వచ్చేసి. అండ్ మన ఆఫీస్ వచ్చేసి మన ప్రొద్దుటూరులో ఆటో నగర్కు బయట వచ్చేసి డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్కు బ్యాక్ సైడ్ పక్కనలో ఉందన్నమాట. మెయిన్ బైపాస్ రోడ్లో, ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లో ఉందన్నమాట. అండ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.